పరమపావన పుణ్యక్షేత్రం వెంకటగిరుల అతి పవిత్రమైన మహాదేవుడైన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఘోరాతి ఘోరమైన అపచారం జరిగింది. స్వామివారి పరిరక్షకుడు, ఆలయ పరిరక్షకుడు, తిరుమలగిరుల పరిరక్షకుడు, క్షేత్రపాలకుడు అయిన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహ చోరీ జరిగినా ఇప్పటి వరకు ఆ ఆగంతుకుణ్ణి పట్టుకునేటువంటి పరిస్థితులలో టీటీడీ విజిలెన్స్ శాఖ లేకపోవటం అత్యంత దురదృష్టకరమైన విషయం. కొన్ని వందల సంవత్సరాలుగా కాలినడకలో వెళ్లేటువంటి దారిలో 7వ మైలు రాయి దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి పాదాచారుల దగ్గర పూజలు అందుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం 60 సంవత్సరాల క్రితమే నేను కాలిబాటలో నడుస్తున్నటువంటి రోజులలోనే ఆ విగ్రహం వందల మంది పూజలు చేస్తున్నటువంటి సందర్భం నాకు తెలుసును. అక్కడే గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు 46 సంవత్సరాల క్రితం ఓ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసే ఆ పరమ పవిత్రమైన విగ్రహాన్ని ఈ రోజున దొంగలు ఎత్తుకుపోయినారు. దీనికి బాధ్యత సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వహించాల. ఈ కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తాను అనే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్షాళన అంటే స్వామివారి విగ్రహాల దొంగతనమా? చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని మెట్లన్నీ కడిగినటువంటి ఓ పవన్ కళ్యాణ్ స్వాముల వారు కొండగట్టు ఆంజనేయ స్వామికి దాదాపు 25 కోట్ల పైగా డబ్బులు ఇప్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేమంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులము, మా కుటుంబం అంతా చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి నిర్వహణలో ఈ రోజున సాక్షాత్తు రోజు 25,000 మందికి పైగా పాదయాత్ర ద్వారా కొండమెట్లు ఎక్కుతూ నడిచి వెళ్లేటువంటి దారిలో పూజలు అందుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ విగ్రహం దగ్గర సరిగ్గా వాహనాలలో పోయేటువంటి కార్లు, బస్సులలో పోయేటువంటి యాత్రికులు కూడా వందల సంఖ్యలో అక్కడ ఆగి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. మొన్న 22 మే తారీఖున జరిగినటువంటి ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం రోజున అత్యంత వైభవంగా టీటీడీ అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఆ పూజలు అందుకునేటువంటి స్వామివారి విగ్రహం ఈరోజు చోరీకి గురైంది. చోరీ చేసినటువంటి వ్యక్తి సీసీ ఫుటేజీలలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటే విజిలెన్స్ వాళ్లు ఎవరో పిచ్చివాడుగా ఆ దొంగను ముద్ర వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఈ అధికారుల ద్వారా, విజిలెన్స్ అధికారుల ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నది. మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నీలాప నిందలు మోపినటువంటి వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ప్రతిరోజు కొండ మీద ఏదో ఒక రకమైనటువంటి ఘోరం, అపచారం జరుగుతూనే ఉన్నాయి. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పరిరక్షకుడైన క్షేత్రపాలకుడు, రామభక్తుడైన హనుమాన్ ఆంజనేయ స్వామి విగ్రహమే చోరీకి పోవటం అన్నది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తున్నది. ఇప్పటికే ఈ విషయమంతా కూడా తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు, హిందువులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం మొత్తమంతా ప్రపంచమంతా తెలిసిపోతున్నది. మీ పాలనలో ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి. మీరెంతసేపు విఐపి భక్తులకు ఊడిగం చేయటానికి, వాళ్ల కాళ్ల దగ్గర సాగిల పడటానికి,
బ్లాక్ లో టికెట్లు అమ్మటానికి వీటి మీద కేంద్రీకరించి మా మీద దాడి చేయటానికి సమయాన్నంతా కూడా వృధా చేస్తూ స్వామివారి భక్తిలో మునిగి స్వామివారి సేవ అన్నది పూర్తిగా మర్చిపోయినటువంటి మీరు పరిపాలన సాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది కనుకనే ఇంత ఘోర అపచారం. 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి విగ్రహం, ఆ విగ్రహాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజు రేపు మీరు అనొచ్చు అది మొన్న 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని కూడా బుకాయించే ప్రయత్నం కూడా ఈ టీటీడీ అధికారుల చేత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల చేత పలికించేటువంటి దుర్మార్గపు ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయబోతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. స్వామివారు 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి ఈ స్వామివారు ఈ రోజున లేకుండా మాయమైపోయినటువంటి సంఘటన. దొంగతనం అయిపోయిన తర్వాత అక్కడ ఖాళీ ప్రదేశం, నిండుగా పూజలు అందుకుంటున్నటువంటి స్వామివారి విగ్రహం, అత్యంత పరమ పవిత్రమైన ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా తీవ్ర కలత చెందుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా ఏదో చాలా ప్రమాదం సంభవించింది అన్నటువంటి బాధలో వాళ్ళందరూ కూడా మునకలై ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాలి. నిజం చెప్పాలంటే ఇంత ఘోరం జరిగిన తర్వాత ఈ పాలక మండలి ఒక్క క్షణం కూడా ఉండటానికి అర్హత లేనే లేదు. సాక్షాత్తు స్వామివారి క్షేత్ర పాలకుడినే దొంగతనం చేస్తూ ఉంటే నిస్తేజంగా ఉండిపోతున్నది అంటే నిఘా వ్యవస్థ. ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. దీని మీద మొత్తం భక్తలోకమంతా కూడా, హిందువులందరూ కూడా పడుతున్నటువంటి ఆవేదన అంతా ఇంత కాదని, ఈ ఘోరమంతా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క నిర్వాకమేననేటువంటి విషయం సుస్పష్టమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పూర్తిగా విఐపీలకు దర్శనం చేయించటానికి, అలాగే బ్లాక్ లో టికెట్లు అమ్మటానికి, కొన్ని వేల టికెట్లను అమ్మటానికి వీటిలో తలమునకలై ఉన్నారే తప్ప స్వామివారి సేవలు ఎంత గొప్పగా జరగాలి, సామాన్య భక్తుడికి ఏ రకంగా దర్శనం కల్పించాలి, దారిలో ఉండేటువంటి నడుస్తూ వస్తున్నటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఎలా కల్పించాలి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మొన్న మధ్యన 116 ఏండ్ల ముసలావిడ ఒక ఆవిడనని హైరాణ పడినారు. ఆవిడ నడుచుకుంటూ వచ్చేసిందని అక్కడ ఆ బిచ్చమెత్తుకొని జీవించేటువంటి ఒక మహిళ నడిచి వెళ్ళిందని ప్రచారం కోసమని ఆర్భాటం చేసినారు. ఈ రోజు ఏ ప్రచారం? సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహమే దొంగతనానికి గురైతే ఏం చేస్తున్నది టీటీడీ పూర్తిగా విఐపి వాళ్ల సేవల్లో తరించిపోతుంది అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఎందువల్లంటే ఇక వాళ్లకు గతి లేదు. వాళ్ల తప్పును కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చెయ్యటమే లక్ష్యంగా పనిచేస్తున్నారే తప్ప ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం చేయటమేందండి? అది కూడా వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ దొంగతనం చేయటం ఏంటండి? ఎలా దొంగతనం అవుతుంది? అందులోనూ కూడా రోజు 25 నుంచి 30,000 మందికి పైగా పూజలు చేసేటువంటి, దర్శనం చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసేటువంటి స్థితికి ఈ పాలక మండలి తీసుకువెళ్ళింది అంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఏం చేస్తున్నాడు బిఆర్ నాయుడు గారు? ఏం చేస్తున్నారు ఈ అధికారులంతా కూడా? చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం ఇది.